హలో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసేసి 3 క్లాసెస్ అయిపోయాయి. ఇది 4th క్లాసు, చాలా ఇంపార్టెంట్ క్లాసు. ఓకేనా? సో ప్రతిదీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటేనే అర్థమవుద్ది, లేదంటే అర్థమెటిక్ అనేది అర్థం కాదు. చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఓకేనా? సో ఈరోజు కొన్ని మోడల్స్ అనేవి మనం చెప్పుకుందాం. ఈ క్వశ్చన్ చూడండి. 1,00,000 రూపాయలపై 1 సంవత్సరానికి 10%, 2వ సంవత్సరానికి 20% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? ఇది క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చారో క్లియర్గా మనం చూసుకోవాలి. ప్రిన్సిపల్ ఏమో 1 lakh ఇచ్చారు, 1 lakh ఇచ్చారు ప్రిన్సిపల్. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 yearsకి డిఫరెంట్గా ఇచ్చారు. ఇది ఫస్ట్ ఇయర్కి ఏమో 10% ఇచ్చారు, సెకండ్ ఇయర్కి ఏమో 20% ఇచ్చారు. ఇంతకుముందు ఎలా ఇవ్వలేదు. ఇంతకుముందు రెండింటికి 1% ఉండేది. ఓకేనా? ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో 2 yearsకి మనకి కొనుక్కోమంటున్నారు. ఏం కొనుక్కోమంటున్నారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ కొనుక్కోమంటున్నారు. ఓకేనా? ఏమి ఇచ్చారు, ఏం కొనుక్కోవాలి, ఇదే మనకి మైండ్లో ఉండాలి. సో ఇలా రెండు ఇస్తే ఎప్పుడైనా ఎలా చేస్తాం? సో సింపుల్గా చెప్తే చూడండి, ఏమీ లేదు. ఫస్ట్ మనం ట్రెడిషనల్ మెథడ్ లాగే చేసుకుందాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇలా వేసుకొని, సో చూడండి, మనకి ఫస్ట్ ఇయర్ అనేది 10% వడ్డీ రేట్ అనేది ఇచ్చారు, అదే మనం కడదాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 1 lakh మీద 10% ఎంత? జస్ట్ ఇక్కడ 0 కట్ చేస్తాం. ఎంత వస్తుంది చూడండి, 10,000 అనేది వస్తుంది. ఈ 10,000 అనేది మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది అవుద్ది ఫస్ట్ ఇయర్కి. ఓకేనా? సో సెకండ్ ఇయర్కి కూడా కడతాం. సెకండ్ ఇయర్కి యాక్చువల్గా మనం సెకండ్ ఇయర్కి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటాం, 1% ఉంటాయి 2 సంవత్సరాలకు కూడా. ఓకేనా? కానీ ఇక్కడ ఏమైంది, మనకి సెకండ్ ఇయర్కి 20% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. సో అందుకే ఇక్కడ మనం 20%తో కడతాం. ఓకే? 0కి 0 కట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ 2 ఇక్కడ ఉంది కాబట్టి 2 1 2. సో ఇక్కడ మొత్తం 10,000 ఇది. సో 2తో ఇంటూ చేస్తే 20,000 అవుద్ది. ఓకేనా? సో 20,000 అనేది ఇక్కడ రావడం జరుగుద్ది. మధ్యలో ప్లస్ అనే రిలేషన్ ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇంతే, ఇలా వేస్తాం. ఇప్పుడు అసలైంది ఇప్పుడే ఉంది చూడండి. ఈ 10,000 ఉందా, ఈ 10,000 మీద వడ్డీ ఇక్కడ వెయ్యాలి. అర్థమైందా? మరి ఈ 10,000 మీద వడ్డీ ఇక్కడ వేయాల్సి వచ్చినప్పుడు, ఈ 10,000 మీద వడ్డీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 10% చేయాలా, 20% చేయాలా? సో రూల్ ప్రకారం సెకండ్ ఇయర్కి 20% క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అప్పుడు ఈ వడ్డీ మీద కూడా మనం 20% చేయాలి సెకండ్ ఇయర్కి. అర్థమైందా? ఈ ఒక్క లాజిక్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ మోడల్స్ మీరు ఈజీగా దాటేస్తారు. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఈ 10,000 మీద 20% చేస్తాం ఈ ఇంట్రెస్ట్ మీద. ఓకేనా? వడ్డీ మీద వడ్డీ చేస్తున్నాం, చక్ర వడ్డీ అడిగాడు కాబట్టి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. 0కి 0. ఓకేనా? సో ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, 1000 ఉంది, ఇక్కడ ఇంటూ 2 ఉంది ఇక్కడ ఇంకా. సో 2 ఇంటూ 1000 ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. ఓకేనా? సో మొత్తం ఇప్పుడు కలిపేయాలి. ఇదంతా కూడా కలిపేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఏ ఇంట్రెస్ట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్ర వడ్డీ. ఓకేనా? సో కలపండి. 10,000, 20,000, 30,000, 30,000 ప్లస్ 2,000, 32,000. 32,000 అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 34,000 ఇదంతా ఉంది. సో 32,000, ఇది ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? ఒక్కోసారి ఏమవుద్దంటే కొంతమంది ఫార్ములా వేసి చేస్తుంటారు, అప్పుడు ఏమవుద్దంటే 1,32,000 అనేది వస్తుంది. ఈ 1,32,000 ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఫార్ములాలో ఏకి ఉంటుంది అది. ఓకేనా? సో మొత్తానికి వస్తుంది ఇలాగ. అప్పుడు మళ్ళీ ఇందులో నుంచి మనం పీనే అంటే ఈ ప్రిన్సిపల్ని మైనస్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు 32,000 వస్తుంది. కొంతమంది ఇది గమనించకుండా ఏం చేస్తారు, 1,32,000 వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తారు. చూడండి, ఆప్షన్ సి 1,32,000 అనేది ఉంది. సో ఇలా పెట్టేస్తుంటారు. అలా పెట్టేస్తే మిస్టేక్ అవుద్ది. మనకు అడిగింది ఏంటి, చక్ర వడ్డీ అడిగాడు కాబట్టి చక్ర వడ్డీ చేస్తే సరిపోతుంది. ఓకే? సో దీన్నే ఇంకోలాగా ఎలా చేసుకోవాలో చిన్న మోడల్ చెప్తే చూడండి. సో జస్ట్ మనం పర్సంటేజెస్ లాగా దీన్ని డివైడ్ చేసుకుని మామూలుగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అంటే, ఇక్కడ 10% ఇచ్చారు ఫస్ట్ ఇయర్కి. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ అనుకుందాం. ఇక్కడ 10% ఇచ్చారు. 10% అంటే మనం ఎలా రాసుకుంటాం దీన్ని, 10/100గా రాసుకుంటాం. ఓకేనా? సో కట్ చేసుకుంటే మనకి ఎంత మిగులుతుంది, 1/10 అనేది మిగులుతుంది. ఓకేనా? ఈ స్టెప్ అనేది గుర్తుపెట్టుకోండి. మరి సెకండ్ ఇయర్కి చూడండి, సెకండ్ ఇయర్కి 20% ఇవ్వడం జరిగింది, 20%. సో 20% మనం ఎలా రాస్తాం, 20/100గా రాసుకుంటాం. 0కి 0 కట్ చేస్తే
ఇంకెక్కడ చూడండి 20 మొత్తాన్ని కట్ చేసి వచ్చి 21లో 25లో లేదంటే ఇక్కడ 0 కట్ చేసాం 2 1 2 5 ఓకేనా. సో ఎంత ఇప్పుడు ఉంది ఇక్కడ 1/5 ఉంది. అర్థమైంది ఎలా వచ్చిందో 1/10 1/5 ఈజీ సింపుల్. ఆ వచ్చిన పర్సంటేజ్ని కట్ చేస్తాం ఓకే. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ ₹1,00,000 ఇచ్చారు, 2 సంవత్సరాలు కట్టాలి. సో ఫస్ట్ ఇయర్కి దీని మీద కడతాం ఓకే, సెకండ్ ఇయర్కి దీని మీద కడతాం. సో ఆటోమేటిక్గా మనకి వాల్యూ అనేది వస్తుంది ఓకేనా. ఇప్పుడు చెప్తే చూడండి సింపుల్గా ఎలాగో. సో ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని వేసుకున్నాం కదా. సో ఇక్కడికి ఇలా చేద్దాం, సింపుల్గా గుర్తుంటుంది మీకు. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ ఓకేనా. సో ఇప్పుడు చూడండి 1,00,000 మీద సో 3 zeros ఒకసారి ఇలా వేసుకుంటాం ఓకే. సో చూడండి 1,00,000 మీద ఫస్ట్ మనం 10% కడతాం ఫస్ట్ ఇయర్కి ఓకేనా. 10% అంటే ఇది 1/10 డైరెక్ట్ వేసేస్తాం ఓకేనా. సో 0 కట్ చేస్తే 10,000 ఉంటుంది, 10,000 ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి ఇలా వేసుకుంటాం ఓకేనా. దీనికి ఇప్పుడు 1/5 చేస్తాం ఓకేనా. సో 1/5 చేస్తాం. 1/5 చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ చూడండి 5 రెళ్ళ ఓకేనా, 10 ఈ 4 సున్నాలు వేసుకుంటాం, 20,000 వచ్చిందా. 20,000 ఇంకా ఇక్కడ వేయాల్సిన పని లేదు, మొత్తానికి మనం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంకా అవసరం లేదు. దీనికి వచ్చిన అమౌంట్ ఇది, దీనికి వచ్చిన అమౌంట్ ఇది, 20,000 వేసుకున్నామా. సో ఇంకొక స్టెప్ ఉంది. ఆ స్టెప్ ఏంటి, ఈ వడ్డీ మీద మనం ఇంట్రెస్ట్ అనేది కట్టాలి ఓకేనా. సో 10,000 మీద ఎంత ఇది కట్టాలి చూడండి, 20%కి సంబంధించి కట్టాలి. మరి 20% మనకు వచ్చిన వాల్యూ 1/5. సో 1/5తో కట్ చేస్తాం. 5 1 5 2 10 ఇక్కడ 2,000 ఉంటుంది ఓకేనా. సో 5 2,000 10,000 వస్తుంది ఓకేనా. ఈ 2,000 ఇక్కడ వేసేస్తాం. సో 10,000 20,000 30,000 30,000 2,000 32,000 ఓకేనా. సో మీకు కాన్సెప్ట్ కొంచెం అర్థం అవ్వాలని ఇలా చెప్పాను, కానీ అలా చేసిన ఒకటే ఇలా చేసిన ఒకటే, ఫార్ములా బేస్ చేసుకున్న ఒకటే, ఎలాగైనా చేసుకోవచ్చు ఓకే. కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఇదేంట్రా అంతటికి ఒకటే ఇస్తారు కదా పర్సంటేజ్, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి డిఫరెంట్గా ఇచ్చారని కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఓకేనా. కొన్ని ప్రాబ్లమ్ చేద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ₹6,500పై 1 సంవత్సరానికి 5%, 2 సంవత్సరానికి 6% చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీని కనుక్కోండి అన్నాడు. సో ఇప్పుడులాగే చేద్దాం. మనకు ప్రిన్సిపల్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ ఎంత, 6,500 ఇచ్చారు ఓకేనా. సో యాజ్ ఇట్ ఈస్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డివైడ్ చేస్తారు. ఇది 5%, ఇది 6% ఓకేనా. ఇది క్లారిటీ మనకు రావాలి ఇప్పుడు కూడా ఓకేనా. 2 ఇయర్స్కి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు ఓకే. సో ఈ క్లారిటీ మనకి ఎప్పుడైతే వస్తుందో ఈజీగా ప్రాబ్లం అనేది చేస్తాం. ఇప్పుడులాగే చేద్దాం, సింపుల్ వేలోనే చేద్దాం ఓకేనా. చక్రవడ్డీ అయితే తరలి పీకోలే అంటే సింపుల్గానే చేద్దాం ఓకే. చూడండి ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ వేసుకుందాం, ఇది సెకండ్ ఇయర్ వేసుకుందాం ఓకేనా. కాన్సెప్ట్ ఈజీగా అర్థం చేసుకోండి, ఎక్కువ టెన్షన్ పడకూడదు దీనికి ఓకే. సో ఇప్పుడు చూడండి 6,500 ఉంది. ఈ 6,500కి ఫస్ట్ ఇయర్ మనకి ఎంత, 5% అనేది తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి 0 కట్ చేసేస్తాం. ఎంత వస్తుంది డైరెక్ట్ వేద్దాం, 5 5 25 5 వేసుకుంటాం. ఇక్కడ ఇంకా 2 ఉంటుంది, 5 6 30, సో 32 ఓకేనా. ఇలా వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇదే 6,500 మీద ఈ ప్రిన్సిపల్ మీద 6% కట్టాలి. 6% సెకండ్ ఇయర్కి 2 సంవత్సరానికి 6% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది ఓకేనా. సో 0 కట్ చేసేయండి, డైరెక్ట్ ఇక్కడ వేసేద్దాం. ఇక్కడ వేసుకోవాలి, ఇది మళ్ళీ యాస్టీస్కి వేయకూడదు. ఎప్పుడైనా 1% ఇస్తే యాస్టీస్ వేసుకొని వడ్డీ మీద వేసుకొని కలుపుతాం. ఇక్కడ పర్సంటేజెస్ డిఫరెంట్గా ఇచ్చారు కాబట్టి అలా ఓకే. చూడండి 6 5 30 0, 6 6 36, ఇంకా అక్కడ 3 ఉంటుంది, 36 అక్కడ 3 39 390 ఓకేనా. ఈ మధ్యలో ప్లస్ అనే రిలేషన్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక స్టెప్ అనేది మిగిలిపోయింది. ఈ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఓకేనా. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా చేస్తాం, ₹325 అనేది ఉంటే దీని మీద మనము 2వ సంవత్సరానికి చేస్తున్నాం కాబట్టి ఇది చూడండి 6% చేయాలి ఓకేనా. 6% ఇలా వేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఎలా కట్ అవుద్దో, సింపుల్గా కట్ చేద్దాం. 2తో ఇది సో 25తో కట్ చేద్దాం. ఇక్కడ 25తో ఈజీగా అయిపోద్ది. 25 4 ఇక్కడ 25 1 సో ఇంకా 7 ఉంటుంది, 7 5 75 25 3 సో కట్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, 2 3 2 2 6 ఓకేనా. సో 13 3 ఎంత, 39/2 సో ఇంకా కట్ అవుద్దా, 2 1 2 19 ఉంటుంది, 2 9 18.5
10 ఉంటుంది, 2 5 10, ఓకేనా. 19.5. ఈ 19.5 ఏంటిది? ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఇలా వేసుకుంటాం, ఓకేనా. సో ఇప్పుడు మొత్తానికి కలిపేస్తే ఎంత వస్తుందో చూడాలి, ఓకేనా. సో చూడండి, 325 పాయింట్స్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా మనం ప్రాబ్లం అనేది చేసుకోవాలి, లేదంటే ఆప్షన్స్లో పోద్ది. సో 19 ఇలా వేసుకొని ఈ పాయింట్ అనేది ఇక్కడ వేసుకుంటాం 0.5, ఓకేనా. సో ఇక్కడ చూడండి 5 ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. ఈ 9 5 ఎంత అవుద్ది? 14 4 1. సో ఇక్కడ 9 1 10, 11 11 2 13 3 1. సో 3 3 6 7, ఓకేనా. 734.5, ఓకే. ఇలా వచ్చింది 734. ఎక్కడ వచ్చింది చూడండి, 734 5 734. ఇది డైరెక్ట్ వేస్తారు, ఇది కాదు, ఇది 734 పాయింట్ ఇక్కడ ఉంది. సో 5 ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి 2 డిజిట్స్ తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టారు, ఇది తప్పే. ఇది మొత్తాన్ని కలిపేసి 0 యాడ్ చేస్తారు, ఇది తప్పే, ఓకే. సో ఇది రైట్ ఆన్సర్. సో ఇలా కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి, ఓకేనా. అర్థమైంది కదా, సింపుల్ ప్రాబ్లం. ఎప్పుడైనా ఇలా ఇస్తే ఇలా చేస్తాం. సో ఈ ప్రాబ్లం చూడండి, 8,000 రూపాయలు అసలుపై 1 సంవత్సరానికి 5% వడ్డీ రేటు, 2వ సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్ర వడ్డీ 2 సంవత్సరాలకి ఎంత? ఇది క్వశ్చన్, ఓకేనా. సో సింపుల్, ఒకటే మోడల్ చెప్తాను మీకు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదని, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ మోడల్, ఇది ఎక్కువ అడుగుతుంటాడు అందుకు, ఓకే. సో చూడండి, పి ఇచ్చారు, పి అనేది 8,000 ఇచ్చారా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ 2 ఇయర్స్కి ఇచ్చారు, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్కి ఎంత ఇచ్చారు? ఫస్ట్ ఇయర్కి 5% ఇచ్చారు, సెకండ్ ఇయర్కి 4% ఇచ్చారు, ఓకేనా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి 2 ఇయర్స్కి, ఇంతే. ఇది మనకు తెలిస్తే సరిపోద్ది, కాంపౌండ్ ఇంట్రెస్టే కావాలి, ఓకే. ఒక్కసారి మొత్తం అడుగుతాడు, ఒక్కసారి ఒక్కొక్కటి మిస్ చేసి ఒక్కొక్కటి అడుగుతుంటాడు. ఏం కావాలనేది మనం క్లియర్గా మైండ్లో పెట్టుకొని దానికి తగ్గట్టు మనం చెప్పిన మోడల్స్ మీరు ఫాలో అవ్వాలి, ఓకేనా. సో ఫస్ట్ క్లాస్ నుంచి, ఈ చక్రవడ్డీ ఫస్ట్ క్లాస్ నుంచి మీరు చూస్తే ఈ క్వశ్చన్స్తో ఒక ఆట ఆడుకుంటారు, ఎందుకంటే అన్ని మోడల్స్ చెప్పాం, ఈజీగా చిన్న షార్ట్ కట్స్ కూడా చెప్పడం జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ కొనుక్కుంటాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, 8,000 రూపాయల మీద 5% కడతాం. 5% అనేది జస్ట్ ఒక 0 కట్ చేసుకుందాం, మాటకి బై 100 వేసి చేసే అవసరం లేదు అలాగే, ఓకే. సో కట్ చేస్తే ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి, 2 సున్నాలు కట్ చేసేస్తాం, కింద ఆల్రెడీ 100 ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు చూడండి, 5 8 40 400, ఓకేనా. 5 8 40, ఇక్కడ 0 ఉంది, 400, ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ ఇయర్కి కడతాం. సెకండ్ ఇయర్కి 4% ఇచ్చారు. 8,000 మీద 4% అంతా 2 సున్నాలు కట్ చేసేస్తాం, కింద 100 ఉంటుంది కాబట్టి 2 సున్నాలు కట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, 4 8 32 32 0 320, ఓకేనా. మధ్యలో ప్లస్ అనేది వేసుకుంటాం, ఇలా వేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఈ సెకండ్ ఇయర్కి మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ? 400 మీద ఈ 4% కడతాం, ఓకేనా. ఇది సెకండ్ 4% కడతాం. సో 4% అని కడితే ఇక్కడ కింద 100 వేస్తే ఈ 2 సున్నాలు ఎగిరిపోతాయి, 4 16, ఓకేనా. సో మొత్తం కలిపేస్తే ఇప్పుడు ఎంత వస్తుందో అదే మనకి ఇంట్రెస్ట్ అవుద్ది. 400 320 16, ఓకేనా. 6 3 ఇది 7 736 అనేది మనకి ఆన్సర్ రావాలి, ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది 736. ఇక్కడ చూడండి, ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్, ఓకే. ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్. 35 ఉంది, 34 ఉంది, 33 ఉంది. ఏమాత్రం అటు ఇటు ఇక్కడ అయినా ప్రాబ్లం మొత్తం మిస్టేక్ అవుద్ది, ఓకేనా. సింపుల్ క్వశ్చన్, అందుకే ఈజీగా చెప్తాను. సో మీరు మాత్రం చేసేటప్పుడు ఇవన్నీ వేసుకోవద్దు, అర్థమవుతుందా? ఇదన్నీ వేసుకోవద్దు, సింపుల్గా చేయండి, ఓకేనా. సో సింపుల్గా ఏం లేదు. 8,000 అంటే మనకు అర్థమైపోవాలి, ఎలాగో 2 జీరోలు కట్ అయిపోతాయి కాబట్టి 5 840 400 ఉంటుంది, ఇక్కడ 320 ఉంటుంది. సో 400 300 కలిపితే 700 720. సో 400 మీద 4% అంటే 16 వస్తుంది. సో మొత్తం ఈ 720కి 16 కలిపేస్తే ఎంత వస్తుంది అనేది అంతే, ఈజీగా చేసేయాలి, ఓకేనా. సో అలా మీరు సింపుల్గా వేస్తే 2 స్టెప్లు వేసుకొని చేసేయాలి, అంతేగాని ఎంతగానో చేయకూడదు, ఓకే. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, అసలు 12,000 రూపాయలపై 1 సంవత్సరానికి 33/3% వడ్డీ రేటుతో, 2వ సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో చక్ర వడ్డీని కలుపుకొని అయ్యే మొత్తం ఎంత? ఇది క్వశ్చన్. సో మొత్తం అడుగుతున్నారు, సింపులే చేద్దాం, ఓకేనా. ప్రిన్సిపల్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు? ప్రిన్సిపల్ 12,000, అసలు అనేది 12,000, ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి చూడండి, ఫస్ట్ ఇయర్కి ఏమో 33/1/3% అనేది ఇచ్చారు. అలాగే సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే 20% అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు కావాలి,
ఎన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలకేనా? 2 సంవత్సరాలకి. ఓకేనా? సో 2 ఇయర్స్కి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కావాలి. సో ఇప్పుడు చేద్దాం చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ ఇలా వేసుకుంటాం. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మనకి 12,000 మీద మనకి 33 అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది ఎలా చేస్తాం? 33 అనేది 33 ఇలా ఉందా చూడండి. ఈ పర్సంటేజ్ ఉంటే ఇక్కడ చూడండి. 33 ఎంత వస్తుంది? 3 9 99 ప్లస్ 1 100/3. ఓకేనా? ఇలా వస్తుంది. ఈ పర్సంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఈ పర్సంటేజ్ తీసేసి మొత్తం వాల్యూ కొనుక్కోవాలంటే 100/3 ఇంటూ 1/100 వేస్తాం పర్సంటేజ్ వాల్యూ. ఓకేనా? సో 100కి కట్ చేసాం అనుకోండి. ఇక్కడ 1/3 ఉంటుంది. 1/3. ఓకేనా? సో ఇప్పుడు దీని వాల్యూ ఏమొస్తుంది? ఇప్పుడు మనకి 33 1/3 వాల్యూ పర్సంటేజ్ అయితే 1/3 అనేది రావడం జరుగుద్ది. ఓకేనా? ఈ చిన్న లాజిక్ తెలుసుకోవాలి. ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది డైరెక్ట్గా ఈ క్లాసెస్ అనేవి ఫస్ట్ నుంచి చూడరు, వాళ్ళ కోసం. ఓకే? సో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇయర్ మనకి 1/3తో కట్టాలి. ఎందుకంటే 33 1/3% ఫస్ట్ ఇయర్కి ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ చూడండి. 3 1 3 4 3 సున్నాలు ఉన్నాయి. 4,000 వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 4,000. ఓకేనా? ప్లస్ ఇక్కడ చూడండి. మళ్ళీ ఇదే 12,000 మీద మళ్ళీ మనం ఈ 20% కడతాం సెకండ్ ఇయర్కి. 20%. ఈ 0 ఓకేనా? సో 12 ఇక్కడ ఉంది. 2 సున్నాలు ఉన్నాయి చూడండి. 12 24 ఇక్కడ 2 సున్నాలు. సో ఎంత వస్తుంది? 2,400 వస్తుంది. ఓకేనా? సో 2,400 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ వడ్డీ మీద మళ్ళీ మనం వడ్డీ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ వడ్డీ మీద ఎంతకి వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తాం? సెకండ్ ఇయర్కి 20% ఇచ్చారు. సో 20% కడతాం. సో 4,000లో 20% ఎంత? ఆల్రెడీ కింద 100 వేస్తే అక్కడ ఈ జీరోకి కట్ అయిపోద్ది. ఓకేనా? సో వేసేద్దాంలేండి. ఇలా ఇక్కడ చూడండి. 2 4 8 800. 4 ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి. ఓకేనా? 800 అనేది వచ్చింది. 800 ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా? సో ఇలా 800 వేసుకున్నాం. ఇప్పుడు చూడండి. మొత్తం కలిపేయండి. ఎంత వస్తుంది? 4,000 2,400. సో 4,000 2,400 అంటే 3,400. ఓకేనా? సో 3,400 800. ఓకేనా? ఎంత వస్తుంది? 7,200 వస్తుంది. ఓకేనా? సో 4,000 2,400 800. ఓకే? 0 0 2 1 7. ఓకే? 7,200 వస్తుంది. ఇలా వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ పెట్టేస్తామా? ఆప్షన్ ఏ అనేది పెట్టేస్తామా? రైట్ ఆన్సర్ అయిపోద్దా? తప్పు అవుద్ది. ఉంది కదా అని చెప్పేసి పెట్టేయకూడదు. క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్లో చక్ర వడ్డీతో కలుపుకొని అయ్యే మొత్తం ఎంత అన్నాడు. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకు వచ్చింది చక్ర వడ్డీ. మరి మొత్తం అంటే ఏంటి? A = P ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో ఈ పీకి మనం దీన్ని కలిపేయాలి. అప్పుడు మొత్తం అవుద్ది. ఓకేనా? సో ఇక్కడ చూడండి. పి అంటే ఏంటి? మనకి 12,000. 12,000కి 7,200 అనేది కలిపేస్తాం. ఓకేనా? సో 7,200 కలిపేస్తే 0 0 ఇక్కడ 2 ఇది ఎంత? 2 7 9 ఇక్కడ 1 19,200 వస్తుంది. ఓకేనా? ఇది ఆన్సర్. సో ఎక్కడ వచ్చింది చూడండి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. 19,200 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకే? సో ఇలా చేస్తాం ప్రాబ్లమ్స్. సింపుల్ వేలో చెప్పేశాను. రకరకాల ఫార్ములాస్, దానికి ఒక ఫార్ములా దీనికి ఒక ఫార్ములా వేసి అలా అంతా చేస్తే టైం అనేది వేస్ట్ అవ్వడం జరుగుద్ది. ఓకేనా? సింపుల్గా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే. సో నెక్స్ట్ ఇంకొన్ని మోడల్స్ మనం చెప్పుకుందాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి చక్ర వడ్డీకి డిఫరెన్స్ అడుగుతుంటాడు. ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. సో ఒకటేసారి అవన్నీ రుద్దితే బాగోదు కాబట్టి నేను కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా మీకు అర్థం అవ్వాలి కాబట్టి సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఓకేనా? సో మన వీడియో మీకు నచ్చినట్లయితే, మనం చెప్తున్న క్లాసెస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకేనా? సో మీరు లైక్స్ కొట్టకపోతే మాత్రం అర్థమెటిక్ క్లాసెస్ చెప్పాలంటే ఇంట్రెస్ట్ రాదు. చాలా టైం అనేది టేకింగ్ వీటికి. ఓకేనా? సో అందుకే కొంచెం మీరు ప్రోత్సహిస్తే మనల్ని చూస్తున్నారని చెప్పేసి చేయడానికి ఉంటుంది. లేదంటే మాత్రం చేయడానికి ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్. ఓకే? సో అది ఇంకా నెక్స్ట్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసి మనం టైం అండ్ వర్క్, ఇంకా టైం అండ్ డిస్టెన్స్ చాలా ఉన్నాయి క్లాసెస్. అవన్నీ కంప్లీట్ చేయాలి. తర్వాత రీజనింగ్ కంప్లీట్ చేయాలి. సో మీరు తొందరగా మంచిగా ప్రోత్సహిస్తే తొందరగా అవ్వకూడదు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.